హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేయనున్నారండి. కేవలం ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. భారీ స్థాయిలోనే వేకెన్సీస్ అయితే ఉండనున్నాయి. కాకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్ష ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏ టాపిక్స్ చదవాల్సి ఉంటుంది, అదేవిధంగా ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి ఎగ్జామినేషన్లో అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఆధారంగా చేసుకునేసి నేను మీకు ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే ఏ సబ్జెక్టుపై ఎక్కువ ఫోకస్ పెట్టి చదవాలి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయనేసి మీకు ఒక అవగాహన అయితే కలుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. 1043 వీడియో క్లాసులు ఉంటాయి. అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి 82 టెస్టులు ఉన్నాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 130 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉన్నాయి. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 1000కి పైగానే వేకెన్సీస్ అయితే ఉండనున్నాయి. కేవలం ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. పోతే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో మొత్తం 200 మార్కులకి పరీక్షను నిర్వహిస్తారండి. ఇటువైపున ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి సిలబస్ అంశాలు ఉన్నాయి. ఇటువైపు వచ్చేసి తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా తెలుగు మీడియంలో సిలబస్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో మొత్తం 2 పేపర్స్ అయితే ఉంటాయండి. పేపర్ 1, పేపర్ 2 అనేసి. పేపర్ 1 వచ్చేసిందో పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ నుంచి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. పేపర్ 2లో జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ అనమాట. మొత్తంగా 200 మార్కులకి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పేపర్కి 90 నిమిషాల టైం అయితే కేటాయిస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇక పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు వస్తాయనే వివరాలు అయితే చూద్దాం. మొత్తం 10th స్టాండర్డ్లో ఎస్ఎస్సి స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ నుంచి 11 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి 11 టాపిక్స్ అనమాట. తెలుగు మీడియంలో కూడా ఇక్కడ 11 టాపిక్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ వచ్చేసిన ఇక్కడ మీరు లోకల్గా అట్లాగే జాతీయ కరెంట్ అఫైర్స్, ప్రాంతీయ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ కావాల్సింది అయితే ఉంటుందన్నమాట. ప్రాంతీయానికి సంబంధించి నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చదువుకోవాల్సింది ఉంటుంది. ప్రీవియస్ 6 మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అన్నీ కూడా చదువుకోవాల్సింది ఉంటుంది. ప్రీవియస్ ఎగ్జామినేషన్లో గత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు రావడం జరిగిందండి. 1 నుంచి 2 ప్రశ్నలు అటు ఇటుగా 10 ప్రశ్నల వరకు రావడం అయితే జరిగిందనమాట కరెంట్ అఫైర్స్ నుంచి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ పాయింట్ అనమాట, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, నిత్య జీవితంలో జనరల్ సైన్స్ అనువర్తనాలండి. మొత్తం 12 ప్రశ్నలు అయితే వచ్చాయి. అలాగే తర్వాత థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ టాపిక్ నుంచి 8 క్వశ్చన్స్ వరకు రావడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే సైన్స్ సబ్జెక్ట్ నుంచి 20 ప్రశ్నలు అయితే రావడం జరిగిందండి. దీనికి అనుగుణంగా మీరు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ జనరల్ సైన్స్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 4th పాయింట్ అండి. 4th పాయింట్ వచ్చేసిందో జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఫ్రెండ్స్, భారతదేశం మరియు తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ. ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అనమాట. ఈ 4th పాయింట్ అంతా కూడా ఇందులో ఈ టాపిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. జాగ్రఫీ, ఎకానమీ సబ్జెక్ట్స్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 5th పాయింట్ అండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్. అలాగే 6th పాయింట్ చూసుకున్నట్లయితే
ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ అనమాట. భారత రాజ్యాంగం, భారత ప్రభుత్వం మరియు రాజకీయ వ్యవస్థ అంటే పాలిటీ సబ్జెక్ట్ అండి. ఈ పాలిటీ సబ్జెక్ట్ నుంచి మొత్తం 14 క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందనమాట. పాలిటీ సబ్జెక్ట్ నుంచి టోటల్గా 14 క్వశ్చన్స్ వరకు రావడం జరిగింది. దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. పాలిటీ నుంచి 14 క్వశ్చన్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 7th నెంబర్ అండి. 7th నెంబర్ చూసుకుంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్, భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర. మోడర్న్ ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ అంటే 8 క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే హిస్టరీ సబ్జెక్ట్లో మీరు మొత్తం టోటల్ ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ అంతా చదవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. కేవలం మోడర్న్ ఇండియన్ హిస్టరీ పార్ట్ మాత్రమే చదివితే సరిపోతుందన్నమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. మిగతాదంతా చదివినా కానీ వేస్ట్. కేవలం మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర, ఈ పార్ట్ నుంచి 8 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 8th నెంబర్ అనమాట. 8th నెంబర్ చూసుకున్నట్లయితే హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ ఉద్యమం అండి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం సబ్జెక్ట్ నుంచి మొత్తం 15 క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ ఎగ్జామినేషన్లో రావడం జరిగిందనమాట. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు విషయం గుర్తుంచుకోవాలి, 1 నుంచి 2 ప్రశ్నల వరకు అటు ఇటుగా ఈ ప్రశ్నల నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ నుంచి 15 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. తర్వాత 9th పాయింట్ చూసుకున్నట్లయితే సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యం అండి. ఈ టాపిక్ నుంచి 8 క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందనమాట ప్రీవియస్ ఎగ్జామినేషన్లో తెలంగాణ కల్చర్ నుంచి. నెక్స్ట్ చూసుకుంటే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అనే టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు అయితే చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ 3 నెంబర్స్, ఈ 3 టాపిక్స్ చూసుకుంటే కన్నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటి నుంచి కూడా మొత్తం 25 ప్రశ్నలు అయితే రావడం జరిగింది. అత్యధికంగా 25 క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల గురించి మీరు క్షుణ్ణంగా, క్లుప్తంగా చదువుకోవాల్సిందైతే ఉంటుంది. ఎక్కువ వరకు మార్కులు పొందేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ కాకోకుండానే మిగతా టాపిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే కన్నా 11th టాపిక్, లాస్ట్ టాపిక్ అనమాట. ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నైతిక విలువలు, బలహీన వర్గాలు, మహిళల పట్ల సున్నితత్వం, సామాజిక అవగాహన టాపిక్ నుంచి మీరు 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామినేషన్లో. 3 క్వశ్చన్స్ అయితే చాలా తక్కువగానే ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అయితే రావడం జరిగింది. టోటల్గా 100 మార్కులకి పేపర్ 1 ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను, స్పీడ్గా చెప్తాను, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేస్తాను కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా జాగ్రఫీ, ఎకానమీ, ఇండియా అండ్ తెలంగాణ నుంచి 20 క్వశ్చన్స్ వరకు రావడం జరిగింది. అలాగే పాలిటీ సబ్జెక్ట్ నుంచి 14 క్వశ్చన్స్ వచ్చాయి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ నుంచి 8 క్వశ్చన్స్ రావడం జరిగింది. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ, ఈ టాపిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. చివరిలో ఉన్నటువంటి ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్, సామాజిక అవగాహన అనే టాపిక్ నుంచి 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి సబ్జెక్టులలో మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్స్ని ఏవైతే బాగా కావాలని, బాగా చదవాలనేసి మీరు ఇంట్రెస్టింగ్గా ఉంటారో వాటిని అయితే బాగా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కన్నా పేపర్ 2కి సంబంధించినటువంటి వివరాలను చూసుకున్నట్లయితే జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. 100 మార్క్స్ అనమాట. ఎస్ఎస్సి స్టాండర్డ్లో ప్రశ్నలు అయితే ఉంటాయి. ఈ జనరల్ మ్యాథమెటిక్స్కి సంబంధించి కూడా మీరు 10th క్లాస్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది బాగా ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు పొందేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ జనరల్ మ్యాథమెటిక్స్లో 6 చాప్టర్స్ నుంచి మాత్రమే ప్రశ్నలు అయితే వస్తాయి. మీరు అన్నీ చదువుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అర్థమెటిక్ నుంచి ప్రశ్నలు వస్తాయి, ఆల్జీబ్రా నుంచి వస్తాయి, ట్రిగ్నామెట్రీ నుంచి వస్తాయి, జామెట్రీ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. అదేవిధంగా మెన్సురేషన్, స్టాట్స్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. స్టాటిస్టిక్స్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. తెలుగులో చూసుకున్నట్లయితే అంకగణితం, బీజగణితం, త్రికోణమితి, జ్యామితి, క్షేత్రగణితం, గణాంకాలండి. ఈ 6 టాపిక్స్ నుంచి మాత్రమే, ఈ 6 చాప్టర్స్ నుంచి మాత్రమే
ప్రశ్నలు వస్తాయన్నమాట. అత్యధికంగా రేఖాగణితం నుంచి అంకగణితం నుంచి ఎక్కువ ప్రశ్నలు అయితే ప్రీవియస్ ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. ఇక్కడ రేఖాగణితం నుంచి అంటే జ్యామితి అనమాట 28 ప్రశ్నల వరకు 26 నుంచి 28 ప్రశ్నల వరకు రావడం జరిగింది. అదేవిధంగా అర్థమెటిక్ సబ్జెక్ట్ నుంచి అర్థమెటిక్ చాప్టర్ నుంచి దాదాపు 23 నుంచి 25 ప్రశ్నల వరకు రావడం అయితే జరిగిందనమాట. 23 నుంచి 25 ప్రశ్నల వరకు రావడం జరిగింది. ఆ 2 చాప్టర్స్ని మాత్రం మీరు బాగా గట్టిగా సన్నద్ధం అవ్వాల్సింది అయితే ఉంటుందన్నమాట. బాగా ప్రాక్టీస్ చేయాల్సింది ఉంటుంది. అలాగే ట్రిగ్నామెట్రీ సబ్జెక్ట్ నుంచి కూడా 14 ప్రశ్నల వరకు వచ్చాయి. అదేవిధంగా ఆల్జీబ్రా అండి బీజగణితం నుంచి కూడా 7 క్వశ్చన్స్ వరకు రావడం జరిగింది. క్షేత్రగణితం అండి మెన్సురేషన్ నుంచి కూడా 19 క్వశ్చన్స్ వరకు రావడం అయితే జరిగిందనమాట. ఈ 6 చాప్టర్స్ని మీరు ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేయాల్సిందైతే ఉంటుంది. ఎక్కువ మార్కులు మీరు పేపర్ 2లో పొందేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సబ్జెక్ట్ వైజ్గా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ప్రశ్నల వివరాలు అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.